కన్యా రాశి వారికి దాదాపుగా ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? అనవసరమైనటువంటి వాహన ప్రమాదాలకు వెళ్ళడం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచాలు పుచ్చుకోవడం, దానివల్ల ప్రమాదాన్ని పొందుకునే అవకాశం ఏమాత్రం అనుకూలంగా లేదు. చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు. విదేశాలకు వెళ్ళే ప్రయత్నం కూడా చేయకూడదు అన్న విషయాన్ని గుర్తించండి. డబ్బు సంబంధ వ్యాపారం అంటే చిట్ ఫండ్ కానీ ఫైనాన్స్ కానీ మీకు తీవ్ర నష్టాన్ని కష్టాన్ని కలిగిస్తుంది. నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశాలు, విద్యా నష్టం ఉద్యోగ నష్టం కూడా ఎక్కువగా ఉంటుంది. బట్ నమ్మిన వాళ్ళే గొంతు కోసే అవకాశం, అదే తడిగుడ్డతో గొంతు కోస్తారంటారు కదా, అలాంటి వ్యక్తులు ఎక్కువగా ఉంటారు. ఈ అనవసర వ్యక్తులు నమ్మి అనవసర ప్రేమ కలాపాలు, ఈ ప్రేమ కలాపాలు అనేవి ఏమాత్రం మీకు ప్రయోజనం కలిగించవు. తీవ్రమైన నష్టాన్ని కష్టాన్ని తప్ప ఎక్కడ చిన్న మెతుకు మింగడానికి మెతుకు కూడా సరిపోతుంది, దేని పనికిరావు అవి. దానివల్ల మీరు ప్రమాదాలు పడే అవకాశం, జుగుప్సాగిన వీడియోలు షేర్ చేసుకోవడం, డబ్బుల విషయం నష్టపోవడం, ప్రభుత్వ ఉద్యోగుల లంచాలు పుచ్చుకోవడం, లేనిపోయిన ప్రమాదాలు, చికాకులు, తొందరపాటుతనం, అంటే 1-4 వారాలు ఏమాత్రం మీకు బాగాలేదు, చాలా నష్టంగా ఉంది. మరి దీనికి పరిహారం ఏమిటి? భగవద్గీత పారాయణం, జన్మజాతకాన్ని చూయించుకోవడం, అలాగే లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం, ఇక్కడ దేవాలయంలో సాయంకాల సమయంలో ప్రదోష కాలంలో శివుడికి అభిషేకం చేసుకోవడం చాలా మంచి ప్రయోజనం ఉంటుంది.